పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక కళాక్షేత్ర అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ ఉగాది కళావైభవం 2026 అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల వాస్తవీరాలు కూచిపూడి కళా నిలయం సంస్థ ఉగాది కళావైభవం 2026 మ్యూజికల్ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్ శాస్త్రీయ నాట్య గురువు అవార్డును సాంస్కృతిక కళాక్షేత్రము అంతర్జాతీయ సంస్కృతి సంస్థ వారు ఆమెకు ప్రదానం చేశారు. ప్రశంసాపత్రం శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య గురువు గర్వాణి ఎస్ మాట్లాడుతూ, శ్రీవాణి కూచిపూడి కళా నిలయం మా సంస్థలో మా స్టూడెంట్స్ చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్య కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎన్నో ప్రదర్శనలు చేశారని, శ్రీవాణి కూచిపూడి కళా నిలయం చింతల ప్రాంతం నందు ఉందని వారు తెలిపారు. శ్రీవాణి కూచిపూడి కళా నిలయం స్థాపించి ఏడాది అయిందని, నేను గత 13 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యం గురువుల దగ్గర నేర్చుకున్నానని, చిన్ననాటి నుండే దాని మీద ఆసక్తి ఉండి 7 సంవత్సరాల ప్రాయంలోనే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం పొందానని వారు తెలిపారు. అవార్డు ప్రదానం చేసిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్ నిర్మలా జ్యోతి, వ్యవస్థాపకురాలు అవార్డు సన్మాన గ్రహీతలకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు గీర్వాణి. మాది శ్రీవాణి కూచిపూడి కళా నిలయం. నా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ పర్ఫామ్ చేశారు ఉగాది పురస్కారాల్లో. అలరులు కురియగా అది వాళ్ళదు అన్నమాచార్య కీర్తనలు ఇంకా ఎన్నో ప్రదర్శించారు. ఈ విధంగా మాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఇన్స్టిట్యూట్ చింతల్లో లొకేట్ అయ్యి ఉంది, బాలానగర్ దగ్గర IDPI. అండ్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాంస్కృతిక కళాక్షేత్ర వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎన్ని ఇయర్స్ నడుపుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 1 year అయింది, కానీ నేను 13 సంవత్సరాలు నేర్చుకున్నాను. నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక 23 years ఆఫ్ లర్నింగ్ డాన్స్, 23 yearsగా కూచిపూడి అనే కళను నేను ప్రాక్టీస్ అది మిర్యాలగూడ జోనర్లో చేసుకుంటామండి మేము. ఈరోజు నారీ అవార్డు తీసుకోవడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి, మాటల్లో చెప్పలేను ఈ సంతోషాన్ని. చాలా బాగా అరేంజ్ చేశారు కళాక్షేత్రం వాళ్ళు. ఇలా మహిళలకి గుర్తించి వారికి ఇలాంటి చిన్న చిన్న ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉత్తేజం వస్తుందని, వాళ్ళు చేసే వర్క్ వల్ల మనకు తెలుస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలని, ఇంకా వాళ్ళలో ప్రోత్సాహాన్ని పెంచుతున్నారు. మీ పేరమ్మా? నా పేరు రమ్య అండి. థ్యాంక్ యూ.